అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల ఎమ్మెల్యే ప్రతిపక్ష పార్టీ. మరి ఆయన గారు చనిపోయిన వారిని, వారి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి కాదేమో ఆయన వచ్చింది. ఆయన మనస్ఫూర్తి కూడా పరామర్శించడానికి రాలేదు. ఒక్కసారి మన రాష్ట్ర ప్రజలు ఆలోచించండి. చనిపోయిన వారి కుటుంబాలను రాజకీయం చేయటానికి వచ్చాడే కానీ పరామర్శించడానికి మాత్రం కాదు. ఆ బాధితులను పరామర్శించడానికి కాదు కదా. చనిపోయిన వారి కుటుంబ సభ్యులను, వారి ఇంటి పెద్దలు ఎంతో బాధతో ఉన్నా, ఎంతో ఆవేదనతో ఉన్నా కానీ బాధలో ఉన్నారంటే వాళ్ళను నవ్వుతూ పరామర్శించడం ఏంటి? ఒక్కసారి ఆలోచించి చెప్పండి మన రాష్ట్ర ప్రజలు. అదేనా పరామర్శించడం అంటే? అలాగైనా పరామర్శించడం అంటే? ఇప్పుడు చనిపోయిన వారి కుటుంబాలకు ₹1,00,00,000 అంటే ఎలా, ఏ విధంగాను? మరి ఈయన గారు బుడమేరు పొంగి విజయవాడలో బాధితులకు ఎంత ఇచ్చారు, ఏ విధంగా ఇచ్చారో ఒక్కసారి చెప్పండి. ఇది ఈసారి వచ్చే ప్రభుత్వం, మన ప్రభుత్వం వస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో చనిపోయిన వారికి ఇస్తానంటారు. అంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇయటమే కానీ ప్రభుత్వం లేనప్పుడు ఇవ్వకూడదా? ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అధికారం లేదు, ఇంతమందికి ఇవ్వలేదు. ఒక్కసారి చెప్పండి. అంటే అధికారం ఉంటే డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? రాష్ట్ర ప్రజలదేగా. ఇప్పుడు ప్రభుత్వం పోయింది, మళ్ళీ ప్రభుత్వం రావాలంటే 2029 అధికారంలోకి వస్తే మేము ఇస్తాము, లేకపోతే రామంటారు అన్నమాట. అవునా కాదా? అది ఎప్పటికి సబబైంది కూడా కాదు. పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే కూడా గెలవలేదు, ఎంతమంది కుటుంబాలకు ఇవ్వలేదు, ఎంతమందిని ఓదార్చలేదు, ఎంతమందికి డబ్బులు ఇవ్వలేదు, ఆయన సొంత డబ్బులు. అంటే ప్రభుత్వం అధికారం ఉంటే ఇస్తాము, ప్రభుత్వం అధికారం లేకపోతే ఇవ్వము అన్న ఆవేదనతో, అన్న బాధతో వస్తున్నారన్నమాట. అంటే ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది అంటే ఈయన రాష్ట్ర ప్రజల మీద పన్నుల భారం వేసి ఆ పన్నుల భారం డబ్బులు వాళ్ళకు పంచడానికి వస్తున్నాడే కానీ అధికారం కోసం రాష్ట్ర ప్రజలకు ఇవ్వడానికి మాత్రం కాదు. ఒక్కసారి ఆలోచించండి మన రాష్ట్ర ప్రజలైనా కానీ. చనిపోయిన వారిని పరామర్శించడం అంటే అదేనా? ఒక్కసారి ఆలోచించండి. అధికారంలో ఉంటే ఇస్తాము, అధికారం లేకపోతే ఇవ్వలేమంటారు. అంటే బుడమేరు పొంగినప్పుడు ఇవ్వలేని వారు ఇప్పుడు ఎలా ఇస్తారు, ఏ విధంగా ఇస్తారు? అధికారం వచ్చినా కానీ అది ఎప్పటికీ తగదు. ఏంటంటే అధికారం కోసం ఇలా చెప్తుంటాడు, అధికారం కావాలని అలా వస్తుంటాడు. శవాలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేయడానికి కానీ, రాష్ట్ర ప్రజలను ఉద్ధరించడానికో, రాష్ట్ర ప్రజలను బాగుపరచడానికో, రాష్ట్రానికి ఆదాయం తీసుకురావడానికి, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి, రాష్ట్రానికి రాజధాని కోసం కాదు. ఒక్కసారి ఆలోచించండి మా రాష్ట్ర ప్రజలైనా. మరి ఇది ఎలా సాధ్యమవుతుంది, ఏ విధంగా సాధ్యమవుతుంది? అది ఎప్పటికీ సాధ్యపడదు. ఒక్కసారి ఆలోచించండి. అధికారం ఉంటేనే ఇస్తాను, అధికారం లేక ఇవ్వలేనంటారు. మరి అదే పవన్ కళ్యాణ్ గారు అధికారం లేదు, ఎమ్మెల్యే కూడా గెలవలేదు, మరి చనిపోయిన రైతులకు ఎంతమందికి ఇవ్వలేదు, నష్టపోయిన రైతులకు ఎంతమందికి ఇవ్వలేదు? సొంత డబ్బు, కష్టపడిన డబ్బులు. అంటే ఈయన అధికారం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకు మీద పన్నుల భారమే అవి ఇస్తానంట. అంటే ఇప్పుడు ఇవ్వని అంటాడు అన్నమాట. అది ఆయన చేసిన పనితనం. ఏది ఏమైనా ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు పోవటం కూడా వేస్ట్. ఇటువంటి మాటలు మాట్లాడడానికి, శవాలను అడ్డబెట్టుకుని శవాలు రాజకీయం చేయడానికి కానీ రాష్ట్ర ప్రజలకు ఉద్ధరించేది అంటూ ఏం లేదు. అది ప్రజలకు, ఈ ప్రభుత్వానికి మధ్య జరిగేది అని ప్రభుత్వం ఇస్తుంది కానీ వీళ్ళు ఏం చేయటానికి, ఇవ్వని వాళ్ళు ఏం చేయటానికి? ఒకసారి చెప్పండి. అది ఏమైనా అది సరైనది కూడా కాదు. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేయాలనుకోవాలి కానీ ఇలా రాజకీయం చేసి చనిపోయిన వాళ్ళకు ఇవ్వకుండా ఇలా పరామర్శించడానికి వెళ్ళి నవ్వుతూ పరామర్శించే వాళ్ళని ఏమంటారు? ఒక్కసారి చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏది ఏమైనా రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలని కోరుకొని అధికారం వచ్చినాక ఇస్తానంటే ఎప్పుడో 3 సంవత్సరాలకు ఇస్తాననేది. అది వచ్చేదంతో రానిదంతో చెప్పేది ఎవరు? అది ఎంతవరకు సబబు అధికారంలోకి వస్తుందని? రోడ్ల పరిస్థితి ఏంది? మన రాష్ట్ర రాజధాని ఏది? పోలవరం ఏది? ఏం చేశారు పోలవరాన్ని? ఎలా పూర్తి చేశారు పోలవరాన్ని? ఏం సవాళ్ళ మీద సవాలు విసిరారు అసెంబ్లీలో? అటువంటి చాలా కూడా ఉన్నాయమ్మా. చాలా మోసం చేసిన పార్టీ అది. ఒకసారి ఆలోచించండి. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలు మంచి కావాలని కోరుకోవాలి. అధికారంలోకి వచ్చి నాకు ఇస్తాననేది ఎప్పటికీ తగదు, అది సరైనది కూడా కాదు. అధికారం లేకపోయినా మంచిగా ఇచ్చారు, మంచిగా చేస్తున్నారు. ఒకసారి ఆలోచించండి అని తెలియజేస్తూ
ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.